హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈ రోజు నేను ఒక టేస్టీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. లెమన్ రైస్ చేసి చూపిస్తున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ గాని లేదా నైట్ డిన్నర్‌గా గాని తీసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. తొందరగా 10-15 మినిట్స్‌లో మనము రెడీ చేసుకోవచ్చు. లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు కూడా ఇలాగ లెమన్ రైస్ చేసి పెట్టుకున్నామంటే మనకు 2-3 డేస్ పాటు నిల్వ ఉంటుంది. దీనికోసం అయితే ముందుగా నేను ఒక 3 పెద్ద నిమ్మకాయల్ని ఇలాగ జ్యూస్ తీసి పెట్టుకున్నానండి. సీడ్స్ ఏమీ లేకుండా తీసుకోండి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీసుకున్న లెమన్ జ్యూస్‌ని బట్టి మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలాగా పసుపు ఉండలేమి లేకుండా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే ఇక్కడ ముందుగా అన్నం ఉడికించి పెట్టుకున్నానండి. నేను బాస్మతి బియ్యం అయితే వాడట్లేదు. నార్మల్ రైసే నేను ఉడికించి పెట్టుకున్నాను. ఇలాగా వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ రైసు ఇందులోకి మనం ముందుగా తీసుకున్నాం కదండీ లెమన్ జ్యూసు, అది యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక పచ్చిమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకునేసిన తర్వాత మనము అన్నం వేడి వేడిగా తీసుకున్నాం కదండీ! అన్నం ఒకదానికొకటి అంటుకుపోకుండా ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ ఏసేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్‌కి లెమన్ జ్యూస్ మొత్తము మిక్స్ అయిపోవాలండి. ఇలాగా మొత్తం కలిసిపోయేలాగన బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు కోసము ఒక పాన్ పెట్టుకోండి. పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్‌లో నేనైతే ఒక పావు కప్పు వేరుశెనగ గుళ్ళని తీసుకున్నాను. వీటిని లైట్‌గా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 10-15 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకుంటున్నాను. పొట్టు తీసి యాడ్ చేసుకోండి. వీటిని కూడా లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకోండి. ఒక్కొక్కటిగా యేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకు మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 7-8 నేను మా సైడ్ అయితే వీటిని ఉప్పు మిరపకాయలు అంటారండి. వీటిని మజ్జిగ మిరపకాయలు లేదా చల్ల మిరపకాయలు అని కూడా అంటారు. వీటిని యాడ్ చేసుకుంటున్నాను. లెమన్ రైస్‌లోకి మిరపకాయలు యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ సూపర్‌గా ఉంటుందండి. తినేటప్పుడు ఈ మిరపకాయలు చాలా బావుంటాయి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఆల్రెడీ మనం ఒక పచ్చిమిర్చిని రైస్‌లో యాడ్ చేసాం కదండీ! ఇప్పుడు నేను ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొక పచ్చిమిర్చిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. వీటిని లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను ఆవాలు, ఒక టేబుల్ స్పూను జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ముందుగా ఏస్తే మాడిపోతాయనేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను యాడ్ చేస్తున్నాను. లేదు ఇలా కాకుండా మీరు ఒక్కొక్కటిగా కూడా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చండి. ఇలాగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ కరివేపాకు లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్‌గా ఇందులోకి చిటికుడు ఇంగువను కూడా యాడ్ చేస్తున్నానండి. ఇంగువ తప్పకుండా ఏయడానికి ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. అరుగుదలకు కూడా చాలా మంచిగా పనిచేస్తుంది ఇది. ఇలాగా ఇంగువ వేసేసిన తర్వాత మొత్తాన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. మరి ఎక్కువ ఫ్రై చేయొద్దండి, మాడిపోతాయి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మనం ముందుగా కలిపుంచుకున్నాం కదండీ రైసు, ఆ రైస్‌లోకి పోపు మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఇలాగా ఏసేసిన తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. లాస్ట్‌గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఈ పప్పులు మీకెన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చండి. మెజర్‌మెంట్ అంటూ ఏం లేదు. మీరు తినేదాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇలాగ మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బావుంటుంది. లంచ్ బాక్స్‌లోకి లేదా ఆఫీస్‌లకెళ్ళే వాళ్ళకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా గూడా చాలా బావుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పులుపుని, సాల్ట్‌ని మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.